గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మహాజనపదాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఒక టాపిక్ అండి. ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు 4 అని చెప్పుకున్నాం. అందులో నెంబర్ 1 బృహద్రథ వంశం, నెంబర్ 2 ఆర్యంక వంశం, నెంబర్ 3 శిశునాగ వంశం, నెంబర్ 4 నంద వంశం. ఈ 4 రాజవంశాలు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాయి అని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు వీటి ప్రత్యేకత ఏంటి ఒకసారి చూద్దాం. 4 రాజవంశాలు ప్రత్యేకత. బృహద్రథ వంశం, దీని ప్రత్యేకత ఏంటి అంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం, నెంబర్ 1. మరి ఈ వంశ స్థాపకుడు జరాసంధుడు. సో పెద్దగా అడగరండి, మామూలుగా చూస్తాం ఒకసారి. జరాసంధుడు. ఈ వంశంలో చివరి వ్యక్తి రిపుంజయుడు. మరి బృహద్రథ వంశం యొక్క రాజధాని రాజగృహం. దీని యొక్క రాజధాని. కానీ దీని తర్వాత వచ్చిన రాజ్యమే భారతీయ సామాజిక చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందండి. ఏంటి దాని పేరేంటంటే ఆర్యంక వంశం. సెకండ్ వన్ అండి, ఆర్యంక వంశం. ఈ వంశానికి ఏమని బిరుదంటే, మామూలుగా ఏమని పిలుస్తారంటే వీళ్ళని పితృహంతకులు అంటారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. పితృహంతకులు అంటే దాని అర్థం ఏంటంటే కన్న తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రాజవంశం భారతదేశంలో ఏదైనా ఉందంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆర్యంక వంశం. పితృహంతకులు ఉంటారు. అందుకని నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి, అధికారం ముందు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ములు ఏ బంధుత్వము పనిచేయదు. అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తుంటారు మనుషులు, ఏమైనా చేయగలుగుతుంటారు. మనకిప్పుడు ఆధునిక కాలంలో అది ఇప్పుడు అనుకుంటాం, అది ఇప్పుడు కాదండి. భారతీయ చరిత్రలో ఫస్ట్ టైం మనకు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అందులో ఈ ఆర్యంక వంశం వాళ్ళు వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది, పితృహంతకులు. మరి ఈ ఆర్యంక వంశాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎవరు ఏంటి ఒకసారి చూద్దాం. ఆర్యంక వంశాన్ని పరిపాలించిన చక్రవర్తులు నెంబర్ 1 బింబిసారుడు. బిందు కాదండి, కన్ఫ్యూజ్ కాకూడదు. బింబిసారుడు, బిందు కాదు. బిందు వచ్చి మౌర్య సామ్రాజ్యంలో వస్తాడు. బింబిసారుడు ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఎవరంటే అజాత శత్రువు. నెంబర్ 2 ఇక్కడ. మరి నెంబర్ 3 ఎవరంటే ఇక్కడ మనకి నాగదాసుడు. వీళ్ళు ముగ్గురు కీలకమైన వ్యక్తులు. మరి వీళ్ళలో ఎందుకు ఆ పేరు వచ్చింది ఒకసారి చూద్దాం. బింబిసారుడు ఆర్యంక వంశ స్థాపకుడు. రాజధాని రాజగృహం లేదా గిరివజ్రం. సో రాజధాని. సో ఇతని కాలంలోనే మనకి కొసలను పాలిస్తున్న కొసల అనే దేశం ఉందండి. జనపదాలు కొసల అనే దేశం ఉంది. కొసలను పాలిస్తున్న కొసలాదేవిని వివాహం చేసుకున్నాడు. అలాగే లిచ్చావి అనేది జనపదాలు మనకు 16. ఈ 16 గురించి ఒక టేబుల్గా నీట్గా క్లారిటీగా వేస్తాను. ఇవన్నీ అక్కడే వస్తాయి. లిచ్చావి అనే ఒక రాజ్యం ఉందండి. ఈ లిచ్చావిని వరకట్నం కింద తీసుకున్నాడు. ఏ ప్రాంతం అంటే కాశీపట్టణం, ఇప్పుడు కూడా ఉంది మనకు భారతదేశంలో. కాశీపట్టణం ఓడించి వరకట్నం కింద తీసుకున్నాడు. అలా లిచ్చావి రాకుమార్తె చల్లన అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు భూ ఆక్రమణ ఎలా చేసుకున్నారంటే, ఒకటి వివాహ సంబంధాల ద్వారా అంటే రాజ్య ఆక్రమణ, మరొకటి ఆర్థిక సంబంధాల ద్వారా,
మరొకటి యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అందుకనే మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాడంటే మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం ఈ 16 జనపదాల్లో ఉన్న అలా బలమైన సామ్రాజ్యంలో మనకి ఈ హార్యన్ వంశాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు ఈ 2 బలమైన రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. అలాగే ఇతని కాలంలో ఒక మంచి మెడిసిన్ డాక్టర్ ఉన్నాడండి. వెరీ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలో చాలా సార్లు అడుగుతారు. బిందుసారుని ఆస్థానంలో ఒక మంచి మెడిసిన్ డాక్టర్ ఉన్నాడు. అతని పేరే జీవక. సో వెరీ గుడ్ అండి, వెరీ ఇంపార్టెంట్. జీవక అనే వ్యక్తి అండి, చాలా సార్లు పోటీ పరీక్షలు అడిగారు. ఈ వ్యక్తి ఎక్కడ చదువుకున్నాడంటే తక్షశిల విశ్వవిద్యాలయం. తక్షశిల విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. భారతదేశంలోని అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం, భారతదేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం. దేని మీద ఈయన స్టడీ చేశాడు? జీవక అనే వ్యక్తి ఎవరు కోర్టులో ఉన్నాడంటే బింబిసారుని కోర్టులో ఉన్నాడు. ఈయన దేని మీద స్టడీ చేసినాడంటే అంటే కామర్ల వ్యాధి ఉంది కదా, కామర్ల వ్యాధి వస్తుంది కదా, జాండిస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కామర్ల వ్యాధి వస్తుంది కదా, ఆ కామర్ల వ్యాధికి మంచి మెడిసిన్ ఇచ్చే వ్యక్తి ఆ రోజుల్లో అనమాట. సో అలా మంచి ఎక్స్పర్ట్ డాక్టరు. అలాంటి వ్యక్తి ఈయన ఆస్థానంలో ఉన్నాడు. ఈ ఆస్థానం ఉంటే చల్లనాన్ని పరిపాలిస్తున్న చంద్ర ప్రద్యోదయ అనే వ్యక్తికి కామర్ల వ్యాధి వచ్చేస్తుంది. అది వస్తే చనిపోతారండి మనుషులు ఇప్పుడు కూడా. ఆ జాండీస్ వచ్చిన అందుకని ఇప్పుడు మనం చూడండి, చిన్నపిల్లలు డెలివరీ అవుతానే వితిన్ 1 year లోపల వాళ్ళని ఇంక్యుబేటర్లో పెడతారు. చిన్నపిల్లలు ఇంక్యుబేటర్లో అంటే ఈ కరెంట్ ఇవన్నీ ఉంటుంది, చిన్న బాక్స్ వేసి పెట్టేస్తారు. ఒక 24 hours పెట్టేస్తారు ఇంక్యుబేటర్లో, అప్పుడప్పుడు తీసుకుంటారు. అది ఎందుకంటే కామర్లు ఏదైనా ఉంటే తీసుకున్నాను. అది ప్రమాదకరమైన డిసిజన్ అది. అలాంటిది డిసిజన్కి వైద్యం చేసే వ్యక్తి అప్పుడు తెలిసి బింబిసారుడు ఏం చేస్తాడంటే తన ఆస్థానంలో ఉన్న వైద్య డాక్టర్ అక్కడ పంపించి అతనికి మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్తో ఆయన బాగా నయమవుతాడు. దానికి గాను కొంత రాజ్యాన్ని ఇతను గిఫ్ట్గా ఇస్తాడు. అలా మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యంగా మనకు పుట్టుకురావడం జరిగిందనమాట. సో ఈ సందర్భంలోనే తన తండ్రి యొక్క అధికారాన్ని చూసి కొడుకు ఆనందపడలేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే తండ్రి రాజుగా బయటకు పోతా ఉంటే చాలా మంది దండాలు పెట్టడము లేదంటే గౌరవించడము ఇవి బాగా కనిపించింది. ఇలాంటి గౌరవం నాకు కూడా కావాలని చెప్పి కొడుకు ఏమనుకున్నాడంటే మా నాన్న ఉన్నంత వరకు నేను రాజు కాలేను, అందుకని మా నాన్న చంపేయాలని చెప్పి తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన వ్యక్తి అండి అజాత శత్రువు. అందుకనే పేర్లోనే ఉంటుంది చూడండి, అజాత శత్రువు. ఇక్కడ స్టార్ట్ అయింది భారతీయ సమాజంలో అండి. ఎందుకంటే బంధుత్వాన్ని ఎవరు చూడరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆధునిక కాలంలో చూడండి, ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎన్నికలు కానీ వస్తే తండ్రి తల్లి కొట్టుకుని ఒకరినొకరు చంపుకొని, అన్నదమ్ములు పుట్టేటప్పుడు బాగుంటాం కొట్టుకుని నరకలాడుకొని చంపి అధికారంలోకి వస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటి మనకి ఇక్కడ కొనేది అజాత శత్రువు. అజాత శత్రువు ఆ పేర్లను చూడండి, అజాత శత్రువు. ఈయన పీరియడ్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ ఉన్నాయండి. మనం బాహుబలి సినిమా చూసుంటామండి, బాహుబలి సినిమా చూసుంటాం. Part 1లో శత్రువుల మీద పెద్ద పెద్ద రాళ్ళు విసురుతూ ఉంటాడు ఎవరు, ప్రభాస్. అలా రాళ్ళు విసిరే యంత్రాన్ని మొట్టమొదటిసారి కనిపెట్టింది అజాత శత్రు పీరియడ్లోనే అండి, మగధ సామ్రాజ్యం. దాన్ని బేస్ చేసుకొని మనకు సినిమా తీసింది కూడా. అలాంటివి ఈయన పీరియడ్లో బాగా కనిపిస్తాయి. అలాగే ఈయన పీరియడ్లో క్రీస్తు పూర్వం 483 BC 483 మొట్టమొదటిసారి బౌద్ధ సంగీతి జరిగింది. బౌద్ధ సంగీతి, ఇది బౌద్ధ మతం వచ్చినప్పుడు చెప్తానండి. బౌద్ధ సంగీతి జరిగింది. ఫస్ట్ సంగీతి అజాత శత్రు కాలంలో ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది. నేను మళ్ళా ఆ టాపిక్ వచ్చినప్పుడు బౌద్ధ జైన మతాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తానంటూ పోటీ పరీక్షలు పెడతారు. అలా ఈయన అజాత శత్రు పీరియడ్లో ఇది జరిగింది. ఇంకేమైనా ఉన్నాయా అజాత శత్రు పీరియడ్లో అంటే తన తండ్రి సాధించిన సామ్రాజ్యాన్ని పూర్తిగా పటిష్టంగా పెట్టుకొని ఈయన పరిపాలన చేయడం జరిగిందండి. ఆ కంటిన్యూషన్ అలాగే వచ్చింది. ఆయన తర్వాత అతని కుమారుడు నాగదాసుడు తండ్రిని చంపి అధికారంలోకి వచ్చాడు. ఎందుకంటే వారసత్వం అలాగే కంటిన్యూషన్ వచ్చింది. అలా నాగదాసుని యొక్క మంత్రి పేరు శిశునాగుడు. ఈ శిశునాగుడు తన గురువును చంపి, అంటే తన రాజును చంపి మరొక కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అదే శిశునాగ వంశం. ఇందాక చెప్పాం కదా మనం ఒకటి, శిశునాగ వంశం. సో ఈ శిశునాగ వంశంలో ఒకటి నెంబర్ 1 శిశునాగుడు, నెంబర్ 2 కాలశోకుడు. వీళ్ళిద్దరు అండి ఈ చిన్న సామ్రాజ్యం. శిశునాగుడు, కాలశోకుడు వీళ్ళిద్దరు పరిపాలించారు. కానీ ఈ దీంట్లో చెప్పుకోవాలనుకుంటే కీలకమైన అంశం ఏంటంటే మనకి 383 BC
383 BC లేదా క్రీస్తు పూర్వము రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. రెండవ బౌద్ధ సంగీతి జరిగింది ఎవరు పీరియడ్లో అంటే కాలశోకన్ పీరియడ్లో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. ఎక్కడ అంటే వైశాలి అనే పట్టణంలో జరిగింది. సో రెండవ బౌద్ధ సంగీతి కాలశోకుడు వైశాలి అనే పట్టణంలో జరిగింది. సో కాలశోకుని యొక్క ప్రధానమంత్రి మహాపద్మనందుడు. అతన్ని చంపి నందవంశాన్ని స్థాపించాడు. ఈ నందవంశం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.